గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చేసి మనకి సూర్యాపేట టు దేవరపల్లి ఉంటుంది. ఈ సూర్యాపేట నుండి మనకి పాలేరు, కుసుమతి, జీలచెరువు, పొన్నకల్లు అంటే ఈ ఏరియాస్ నుంచి ఇంతకుముందు పాత రోడ్డు ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 4 లైన్గా చేసేసి ఎక్స్పాండ్ చేసేసి గ్రీన్ఫీల్డ్గా కొత్త లైన్ వేశారు. అంటే గ్రీన్ఫీల్డ్ అంటే న్యూ కన్స్ట్రక్షన్ రోడ్డు, ఎటువంటి బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న రోడ్డుని కొంచెం మరమ్మతులు చేసి దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక లైన్ లాగా మోడిఫికేషన్ చేసేదాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ అంటే ఎటువంటి సంబంధం లేకుండా స్ట్రైట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా డైరెక్ట్గా రోడ్డు వేసేదాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఈ సూర్యాపేట గ్రీన్ ఫీల్డ్ హైవే 365 BB. ఈ 365 BB వచ్చేసి మనకి సూర్యాపేట టు ఖమ్మం అవుట్స్కట్ ఏదైతే ఉంది, ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీ అంటే ఇది దాదాపు ఇది ఒక పొన్నకల్ రోడ్డు అంటారండి, తల్లంపాడు ఏరియా. ఈ తల్లంపాడు ఏరియా నుండి రైట్ తీసేసుకొని ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఏదైతే రాజమహేంద్రవరం ఉందో దేవరపల్లి వరకు వెళ్తుంది ఈ గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది ఆల్మోస్ట్ మనకి గ్రీన్ఫీల్డ్ హైవే హైదరాబాద్ కనెక్టింగ్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జీలచెరువు ఏరియాలో, పొన్నకల్లి ఏరియాలో, తలంపాడు ఏరియాలో ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. అండ్ ఇదే ఏరియాలో నేను ఈ మధ్య ఒక వీడియో చేశాను. ఈ వీడియో వచ్చేసి అదేంటంటే శ్రీ చైతన్య ఈస్ట్ బ్లాసమ్ అని. ఆ బ్లాసమ్ ఇక్కడ ఆనంపూలకి ఇటు మన యొక్క శ్రీ సిటీ అంటే సూర్యాపేట హైవే మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చాలా వరకు చెప్పాను. ఆల్మోస్ట్ ఐ హ్యావ్ గాట్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. మీరు కనుక కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒకళ్ళు చూసి ఈ వీడియోని, ఇక్కడ మనకి శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్స్ ఉంటుందండి. ఈ శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. ఒకసారి అది చూడండి. అంటే రెండు కనెక్టివిటీకి రోడ్డు మధ్యలో ఉంది కాబట్టి అది ఒకసారి చూసుకోండి. సో ఇంకొకటి వచ్చేసి మనకి రెండో హైవే వచ్చేసి నేషనల్ హైవే కోదాడ నుండి మనకి ఖమ్మం కనెక్టివిటీ, కోదాడ టు కొర్వి హైవే అండి. ఇక్కడ కోదాడ మనకి ఇలా వెళ్తే ఇంతకుముందు రోడ్డు ఉండేది, ఇలా వెళ్తే ఇంతకుముందు మనకి కోదాడ టు ఖమ్మం ఉండేది. బట్ ఇప్పుడు అది కోదాడ టు కొర్వి ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే కోదాడ నుండి ఇక్కడ ముదిగొండ తీసుకొచ్చి ఈ ముదిగొండ ఏరియా నుండి ఇట్లా రింగ్ రోడ్ లాగా కలిపేసి, అర్థమవుతుందా, ఇలా రింగ్ రోడ్ లాగా కలిపేసి ఇక్కడికి మళ్ళీ మహబూబాబాద్ అంటే కొరవికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బంగ్లా నుండి ఇంకొక హైవే ఉంటుంది, ఇక్కడ బంగ్లా టు కొరవి హైవే ఒకటి ఉంటుంది. దీనికి లింక్ కలపడానికి ఇలా ఇంకొక రింగ్ రోడ్ లాగా ఫామ్ చేశారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ అండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈ కోదాడ టు ఖమ్మంకి వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది NH 365A. అండ్ ఆల్సో ఈ ముదిగొండ ఏరియాలో ఒక జంక్షన్ తిప్పి ఇంటర్ఫేస్ తిప్పేసి ఒక లూప్ సిస్టంలాగా చేసేసి దాన్ని ఏం చేస్తారంటే శ్రీ చైతన్య కాలేజ్ కాడ నుంచి మళ్ళీ శ్రీ చైతన్య కాలేజ్ నుండి తిరుమలపాలెం వరకు, తిరుమలపాలెం నుండి కాసరాజగూడెం వరకు, కాసరాజగూడెం నుంచి మళ్ళీ ఇక్కడ 365A ఇంకొక హైవే రాబోతుంది. అది ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ ఏమైందంటే ఇంకా టెండర్స్కి DPR వచ్చాక మళ్ళీ ఒక టెండర్స్ శాంక్షన్ అయ్యాక మళ్ళీ రోడ్డు స్టార్ట్ చేద్దామని రెడీగా ఉన్నారు. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇట్లా కొరివికి ఒక లైన్ కలుపుతారు. ఈ కొరివి నుండి మళ్ళీ ఒక బంగ్లాకు హైవే ఉంది. ఈ బంగ్లా హైవే అంటే ఈ కొరివి 365A NH 365A కలుపుకొని మనకి డైరెక్ట్ మహబూబాబాద్ వెళ్ళిపోతుంది. ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఉన్న సెకండ్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అంటే మేజర్ నేషనల్ హైవే NH 365A. ఇది నేషనల్ అథారిటీ ఆఫ్ హైవేస్ అథారిటీ ఆఫ్ వాళ్ళు చేస్తున్నారు. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇది రెండో హైవే చేసి మనకి ఇది అమరావతి నాగ్పూర్ హైవే. ఏదైతే ఎల్లో కలర్ ఏదైతే వైలెట్ కలర్ బోర్డర్ లైన్ ఉందో ఇది మనకు వచ్చేసి అమరావతి నాగ్పూర్ హైవే. ఈ అమరావతి నాగ్పూర్ హైవే వచ్చేసి మనకి మంచిర్యాల, ఖమ్మం, వరంగల్ అండ్ మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ దగ్గర ఉన్న చంద్రపూర్ అక్కడ నుండి ఇక్కడ మనకి విజయవాడకి కనెక్టివిటీ రోడ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి DPR రిపోర్ట్ ప్రకారం ఇంకా DPR చేయడానికి 2-3 మంత్స్ పడుతుంది. కాబట్టి ఈలోపు మ్యాక్సిమం కామంచికల్ నుండి మనకి ఏదైతే ఉందో ఇది వెళ్తుందని మ్యాక్సిమం మనకి రిపోర్ట్ ఉంది. కామంచికల్ నుండి రఘునాథపాలెం నుండి చింతగుర్తి నుండి ఇట్లా మనకి కలెక్టరేట్ ఏదో న్యూ కలెక్టరేట్ ఉందో ఈ న్యూ కలెక్టరేట్ నుండి మనకి వందనం రోడ్డు ఇక్కడ ఉంటుందండి. ఇది ఒక జంక్షన్. ఈ వందనం రోడ్డు నుండి ఇలా మనకి విజయవాడ వెళ్ళిపోతుంది. సో ఈ అమరావతి నాగ్పూర్ హైవే
మ్యాక్సిమం మార్కింగ్ చేశారు. బట్ రైతులు గొడవలు చేస్తున్నారు, ఇంకా డిపిఆర్ రిపోర్ట్ రాలేదు. మ్యాక్సిమం 2-3 months పడుతుంది. సో మీరు కనుక కొత్తగా వచ్చిన వాళ్ళైతే అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళైతే డిపిఆర్ వచ్చాక మీరు మ్యాక్సిమం డీటెయిల్ రిపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చాక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే డిపిఆర్ వచ్చినాక మీకు ఒకవేళ ప్రైస్ ఒక 1000 పెరగచ్చు, సరే ఒక 1000-2000 పెరగచ్చు. బట్ మనం ముందే పెట్టేసుకుంటే ఆ హైవేలో మనకి ఒక ఇల్లు పోయినా ప్లాట్స్ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే రఘునాథపాలెం రోడ్లో మనకి శ్రీబాల ఎస్టేట్స్, గణేష్ టౌన్షిప్స్, బల్లపల్లి దగ్గర చాలా, చింతకుర్తిలో శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్, శ్రీ వేపకొండ దగ్గర అండ్ చాలా ఇట్లా రాయల్ సిటీస్, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో మ్యాక్సిమం ఈ ఏరియా చింతకుర్తి అండ్ కలెక్టరేట్కి మనకి వేపకొండకి మనకు ఒక రోడ్డు ఉంటుందండి. వేపకొండ ఒక రోడ్డు ఉంటుంది అండ్ చింతకుర్తి రోడ్డు కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ బైపాస్ ఒకటి ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ రఘునాథపాలెంకి ఒక కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది. అంటే ఇక్కడ చాలా రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు ఈ మార్కింగ్ ఏదైతే ఉందో, మార్కింగ్ అయితే తీసేశారండి. మ్యాక్సిమం ఉన్న నిజం ఏంటంటే మార్కింగ్ పెట్టారు, బట్ రైతులు గొడవ చేసేసరికి మళ్ళీ మార్కింగ్ వెళ్ళిపోయాయి. బట్ డిపిఆర్ వచ్చాక ఎవరైతే చేయాలనుకుంటారో మ్యాక్సిమం ఇక్కడ చేసుకోండి. దాని తర్వాత మనకి కలెక్టరేట్కి అండ్ ఇక్కడ వందనం రోడ్డుకి ఇది ఏదైతే శ్రీ దేవరపల్లి హైవే ఇక్కడ కలుస్తుంది. అండ్ ఏదైతే అమరావతి నాగపూర్ హైవేలో వచ్చేసి ఇక్కడ వందనం దగ్గర ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సబ్వే కావచ్చు, లేకపోతే ఒక లూజ్ సిస్టమ్ లాగా అవుటర్ రింగ్ రోడ్ లాగా ఇక్కడ పెట్టవచ్చు. సో ఒక ఇంటర్చేంజ్ రావచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇలా వెళ్ళిపోతుంది, దేవరపల్లి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు మనకి మ్యాక్సిమం సంబంధం ఉంటుందండి ఖమ్మంకి. సో ఈ హైవే ఏదైతే ఉందో ఇక్కడ ఒక సబ్వే రావచ్చు కాబట్టి, కలెక్టరేట్ దగ్గర సబ్వే రావచ్చు కాబట్టి, అండ్ ఆల్సో ఇక్కడ ఖమ్మం నుండి కొణిజర్ల వరకు ఉన్న ఏరియా ఇది ఖమ్మం ఏరియా ఎక్స్పాండ్ అవుతున్న ఏరియా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ సూపర్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ధర్మస్థలి, శ్రీ సిటీ, ఇండో కతారు అండ్ ఆల్సో చాలా వరకు వెంచర్స్ ఉన్నాయి. నేను కూడా ప్రీవియస్లో చాలా వరకు ఈ ఏరియాలో చేసుకున్నాను, చాలా వరకు చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి చేసుకోండి.